గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో వాటర్ ఎలా తాగాలి అనే దాని మీద చాలా డౌట్స్ అయితే ఉంటాయి. కొంతమంది 5 లీటర్స్ అంటారు, 4 లీటర్స్ అంటారు, కొంతమంది 3 లీటర్స్ అంటారు, కొంతమంది పొరగడుపుతో తాగమంటారు, కొంతమంది తినే ముందు తాగొద్దు, తిన్న తర్వాత తాగొద్దని చెప్తూ ఉంటారు కదా. సో వీటన్నిటికీ కూడా ఆల్ ఇన్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈరోజు అసలు వాటర్ ఎలా తాగాలి అనేది మనం తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు పతంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వాస్పారి శివుడు గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సో మంచినీళ్ళు ఎలా తాగాలి అనేది కూడా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మేబీ ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం కావచ్చు, ఈ హడావిడి గజిబిజి లైఫ్లో వాటర్ తాగే టైం కూడా ఉండట్లేదు అనమాట. అసలు వాటర్ ఎలా తాగాలి, అంటే డేలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడితో వాటర్ తాగడం ఆపేయాలి? ఎస్, తప్పకుండా అండి. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్సమాంజలు. మీరు అన్నట్టు ఈ కాలంలో అతి ముఖ్యమైనటువంటి నీరు తీసుకునే విధానం వాటర్. మానవుని జీవనానికి, మనం జీవించి ఉండడానికి అన్నిటికంటే మొట్టమొదటి ముఖ్యమైనటువంటిది ఆక్సిజన్, ప్రాణవాయువు. ప్రాణవాయువు తర్వాత రెండవ ముఖ్యమైనటువంటిది వాటర్, నీరు. దీని తర్వాతనే ఆహారం. ఆహారం లేకుండా మనం కొన్ని రోజుల తరబడి జీవించవచ్చు, కానీ అన్ని రోజులు వాటర్ లేకుండా జీవించలేం. కాబట్టి ఆహారం కంటే కూడా, ఫుడ్ కంటే కూడా వాటర్ అనేది ఇంపార్టెంట్. ఈ అందరూ ఏమనుకుంటారు, ఆరోగ్యం గురించినటువంటి జాగ్రత్త పడే వాళ్ళందరూ కూడా ఫుడ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. దానికంటే కూడా ఇంపార్టెంట్ వాటర్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. వాటర్ ఎలా తీసుకోవాలి, వాటర్ విషయానికి వస్తే దీన్నే వాటర్ మేనేజ్మెంట్ కింద మనం మాట్లాడుకుంటే ఇందులో 4 అంశాలు ఉంటాయండి, 4 పాయింట్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ వాటర్, ఎలాంటి వాటర్ తీసుకోవాలి. రెండోది ఎలా తీసుకోవాలి, ప్రొసీజర్, హౌ టు టేక్. మూడోది టైమింగ్స్, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు. తీసుకోకూడని టైమింగ్స్ కూడా ఉంటాయండి వాటర్. నాలుగోది క్వాంటిటీ. ఈ 4 అంశాలను మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకొని అర్థం చేసుకోగలిగితే 50% ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడే ఆపేయచ్చు రాకుండా. వాటర్ని కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల, అన్సైంటిఫిక్గా తీసుకోవడం ద్వారా అనవసరంగా మనం అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. ముందుగా ఎలాంటి వాటర్ తీసుకోవాలి, దీనికంటే ముందు వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. వాటర్ మన దేహంలో 4 రకాల ముఖ్యమైన పనులు చేస్తుందండి. ఒకటి వచ్చేసి, మొదటిది వాటర్ మన బాడీలో టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అటు ఎక్సెస్ కాకుండా, ఇటు లో కాకుండా టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ మానవ శరీరం ఒక యంత్రం, నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ఇందులో బాడీలో నిరంతరం హీట్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఒక స్థాయికి మించి పెరగకుండా వాటర్ ఆ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. 37-38 సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటట్టుగా బ్యాలెన్స్ చేస్తుంది. రెండవది, వాటర్ మన దేహంలో జీవనక్రియలు అన్నింటి జరగడానికి మీడియంగా పనిచేస్తుంది. నీటి మాధ్యమంగానే మన దేహంలో జీవనక్రియలు జరుగుతాయి. మెటబాలిజం, జీవనక్రియలు జరిగితేనే మనకి ఎనర్జీ, పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఈ మిగతా పనులన్నీ కూడా చేయగలుగుతాం. ఆ జీవనక్రియలన్నీ వాటర్ ఆధారంగానే జరుగుతాయి. రెండోది. మూడోది, మన బాడీని క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా వాటరే చేస్తుందండి. అది మనకందరికి తెలుసు, ఎక్స్టర్నల్ క్లీనింగ్. మనం దేంతో క్లీన్ చేసుకుంటాం, వాటర్తో క్లీన్ చేసుకుంటాం. అంతకంటే ముఖ్యమైనటువంటి ఇంటర్నల్ క్లీనింగ్ కూడా వాటరే చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని కూడా సేఫ్గా, లైవ్గా, డీహైడ్రేషన్ కాకుండా ఉంచేటటువంటి పని కూడా వాటరే చేస్తుంది. ఇంత ముఖ్యమైన పనులు చేస్తుంది వాటర్. ఇంత ముఖ్యమైనటువంటి అంశం వాటర్ ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 4 పాయింట్స్ అనుకున్నాం కదా. అందులో ముందుగా ఎలాంటి వాటర్ తీసుకోవాలి, వాట్ టైప్ ఆఫ్ వాటర్.
అందరూ ఏం చేస్తుంటారు, కూల్ వాటర్ తాగడానికి అలవాటైపోయారు. అవును. అది వెస్టర్న్ కల్చర్ కావచ్చు, ఇంకేదో మీడియా కావచ్చు, సినిమా సంస్కృతి కావచ్చు. అవన్నీ కాకపోయినా తాగడానికి బావుంటుంది. చల్లగా తాగితే బావుంటుంది అని చెప్పేసి. అలా యాక్చువల్ కాదండి. సీజన్స్‌లో. మీరు చల్లగా తాగితే మీకు బాగుంటుంది. హ్మ్. నాకు గోరువెచ్చగా తాగితే బాగుంటుంది. అవునా? మన బాడీ, మన హ్మ్. నాలుక వరుసగా 3 డేస్ మనం హ్మ్. ఎలాంటిది అందిస్తామో, నాలుగో రోజు దాన్నే ఇష్టపడుతుంది. అవును. అవును. అలా అలవాటైపోతుంది. హ్మ్. మీరు చల్లని నీళ్ళు తాగడం అలవాటు చేసుకున్నారంటే, మీరు చల్ల నీళ్ళు మీరు ఎంజాయ్ చేస్తూ తాగుతారు. హ్మ్. నేను చల్ల నీళ్ళు అస్సలు తాగలేనండి. గోరువెచ్చని నీళ్ళు తాగితే నేను ఎంజాయ్ చేస్తాను. హ్మ్. అలా మనం బాడీకి మనం ఏది అలవాటు చేస్తే దాన్ని రిసీవ్ చేసుకుంటుంది బాడీ. ఓకే. ఇక్కడ చల్లనీళ్ళే, కోల్డ్ వాటరే అనేక సమస్యలకి దారితీస్తుంది. హ్మ్. ఈ చల్లనీరు ముందుగా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌కి దారితీస్తుంది. హ్మ్. హ్మ్. రెండోది, ఈ చల్లనీరు మనకి రెస్పిరేటరీ సిస్టమ్‌ని ఇబ్బంది పెడుతుంది. హ్మ్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్‌కి దారితీస్తుంది. కాఫ్ ఓకే. గానీ, న్యూమోనియా గానీ రకరకాల సమస్యలకి. హ్మ్. అలాగే ఈ చల్లనీరు మన డైజెస్టివ్ సిస్టమ్‌ని స్లో చేస్తుంది. హ్మ్. జీర్ణ వ్యవస్థని మందగింపజేస్తుంది. ఈ చల్లనీరు మన ఇంటెస్టైన్ లోపల కదలికల్ని స్లో చేస్తుంది. మలబద్ధకానికి దారితీస్తుంది. కాన్‌స్టిపేషన్‌కి దారితీస్తుంది. చల్లనీరు మన లోపల జీవనక్రియల వేగాన్ని హ్మ్. మందగింపజేస్తుంది. దాంతో వెయిట్ పెరుగుతామండి. చల్లనీళ్ళ వల్ల. అందుకే మీరు చూడండి, కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు బాగా వెయిట్ పెరుగుతూ ఉంటారు. హ్మ్. హ్మ్. వెయిట్ పెరగడానికి కారణం కూల్ డ్రింక్స్ కూడా ఒకటి ప్రధాన హ్మ్. కారణం. హ్మ్. చల్లనీళ్ళు వెయిట్ పెరగడానికి. చల్లనీళ్ళు మనలో వాతాన్ని పెంచుతుంది. హ్మ్. హ్మ్. దాంతో మన బాడీలో స్టిఫ్‌నెస్ పెరుగుతుంది. బిగుసుకుపోయే గుణం పెరుగుతుంది. హ్మ్. జాయింట్స్ అన్నీ కూడా బిగుసుకుపోవడం. చల్లనీళ్ళు మన లోపల పెయిన్స్, రకరకాల నొప్పులు రావడానికి, ముఖ్యంగా తలనొప్పి, హెడేక్, కొంతమంది చల్లనీళ్ళు ఇలా తాగితే అలా హెడేక్ వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. అలాగే చల్లటి నీళ్ళు మన సర్క్యులేటరీ సిస్టమ్‌ని స్లో చేస్తుంది. ఓకే. ఇన్ని హ్మ్. రకాల ఇష్యూస్‌కి కారణం చల్లనీళ్ళు. హ్మ్. కాబట్టి కానీ ప్రతిసారి డే అంతా గూడా ఇప్పుడు ఇంట్లో ఉంటే మనం నిజంగానే అలాగే గోరువెచ్చని నీళ్ళు తాగడానికి పాసిబుల్ అవుతుంది. బయట వర్క్స్‌కి వెళ్ళినప్పుడు గానీ ఇలా పాసిబుల్ డీటెయిల్‌గా అవ్వదు కదా! హ్మ్. డిస్కస్ చేద్దాం. హ్మ్. దీనికి బదులుగా హ్మ్. మనం గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల, చల్లనీళ్ళు తాగడం వల్ల మెటబాలిజం స్లో అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్ స్లో అవుతుంది. చల్లనీళ్ళు తాగడం వల్ల కిడ్నీల పైన బర్డెన్ పెరుగుతుంది. హ్మ్. అందుకని దీనికి బదులుగా మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే, హ్మ్. మన బాడీ టెంపరేచర్‌కి ఈక్వల్‌గా ఉన్న వాటర్ తీసుకోవాలి. హ్మ్. చల్లనీళ్ళు తాగడం వల్ల ఇంకా ఏమవుతుందంటే, చల్లనీరుని మన బాడీ, మన స్టమక్ రిసీవ్ చేసుకోదు. హ్మ్. మనం తీసుకుంటాం, స్టమక్‌లోకి వెళ్తుంది. ఆ చల్లనీళ్ళు మనం వాటర్ తాగినా, ఫుడ్ తీసుకున్నా బ్లడ్‌లోకే వెళ్ళాలి. ఓకే. చల్లనీళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా గనుక బ్లడ్‌లోకి వెళ్తే ఏమవుతుంది, బ్లడ్ ఒకసారి ఇలా క్లాట్ అవుతుంది. ఓహో! బ్లడ్ బయటకొస్తేనే గాలి నార్మల్ టెంపరేచర్‌లోనే క్లాట్ అవుతుంది. హ్మ్. అలాంటి చల్లనీళ్ళు బ్లడ్‌లో కలిస్తే ఏమవుతుంది అండి, హ్మ్. క్లాట్ అవుతుంది. హ్మ్. సర్క్యులేటరీ సిస్టమ్ స్టకప్ అవుతుంది. ఇది హ్మ్. ప్రమాదానికి దారితీస్తుంది. హ్మ్. అది కాకుండా మన బాడీ ఏం చేస్తుందంటే, చల్లనీటిని హ్మ్. వేడి చేస్తుంది. మన బాడీ టెంపరేచర్‌కి మనం ఎంత చల్లనీళ్ళని తాగని, హ్మ్. మన బాడీ టెంపరేచర్‌కి ఈక్వల్‌గా మన స్టమక్ వేడి చేస్తుంది. ఓకే. మన బాడీ టెంపరేచర్ ఈక్వల్‌గా తెచ్చిన తర్వాతనే ఆ వాటర్ అదే డైజెస్ట్ బ్లడ్‌లోకి అవుతుంది. వెళ్తుంది. ఆహాహా! ఓకే. బ్లడ్ అబ్జార్ప్షన్ చేసుకుంది. హ్మ్. బ్లడ్ అలాగే మన ఇంటెస్టైన్ కూడా. హ్మ్. హ్మ్. ఇలా మనం తాగినటువంటి చల్లనీరు బాడీ టెంపరేచర్ ఈక్వల్‌గా వేడి కావాలంటే, మన బాడీ లోపల సర్క్యులేటరీ సిస్టమ్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ స్టమక్ వైపు డైవర్ట్ అవుతుంది. ఓకే. ఇదంతా మనకు తెలియకుండా జరుగుతుంది హ్మ్. హ్మ్. ఇంటర్నల్‌గా. ఈ నార్మల్ సర్క్యులేటరీ సిస్టమ్‌లో ఉన్నటువంటి బ్లడ్ సరిపోదు. హ్మ్. ఈ స్టమక్‌లో అగ్నిని ప్రదీప్తం చేయడానికి, నీటిని వేడి చేయడానికి సరిపోదు. హ్మ్. అందుకని మనం బాడీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉన్న బ్లడ్ అంతా కూడా మనకు తెలియకుండానే ఎమర్జెన్సీ పర్పస్‌లో డైవర్ట్ అవుతుంది. హ్మ్. దీన్నే యుద్ధ ప్రాతిపదిక అంటాం. హ్మ్. ఎవరైనా పూర్వకాలంలో మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే, యుద్ధ ప్రాతిపదికన అని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పక్కన పెట్టి యుద్ధాన్ని ఫేస్ చేస్తారు. ఇక్కడ అవును. కూడా అంతే. మన లోపటికి హ్మ్. చల్లనీరు అనే శత్రువు స్టమక్‌లోకి వచ్చింది కాబట్టి, దాన్ని వేడి చేయడానికి మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి బ్లడ్ ముందుగా ఇక్కడొస్తుంది. హ్మ్. ఎందుకంటే మన బాడీ పైన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నిరంతరం పనిచేస్తూ హ్మ్. ఉంటుంది. హ్మ్. ఏది పైన ఉందో అది ముందుగా కిందికి వస్తుంది. బ్రెయిన్‌లో ఉన్న బ్లడ్ ముందుగా ఇక్కడొస్తుంది స్టమక్ హ్మ్. వైపు. హ్మ్. కిడ్నీలో ఉన్నటువంటి, లివర్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా బ్లడ్ ఇక్కడ డైవర్ట్ అవుతుంది. ఓకే. ముందుగా బ్రెయిన్‌లో ఉన్నటువంటి బ్లడ్ ఇక్కడ రావడం వల్ల చల్లనీళ్ళు తాగినటువంటి వాళ్ళకి వెంటనే హెడేక్ కూడా వస్తుంది సార్, హ్మ్. తలనొప్పి. హ్మ్. అది తలనొప్పి రావడానికి
ఇది రీజన్ అవుతుంది. ఇది రీజన్ అవుతుంది. ఓకే. ఓకే. తర్వాత 10-15 మినిట్స్ పడుతుంది ఈ నీటిని చల్లనీటిని వేడి చేయడానికి. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ డిస్పాచ్ అవుతుంది. ఓకే. మన వాటర్ గోరువెచ్చని బ్లడ్‌లోకి వెళ్తాయి. ఇలా మనం పదే పదే కంటిన్యూస్‌గా చల్లనీళ్ళు తాగడం వల్ల హ్మ్. బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. కళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. దాని ద్వారా అనేక రకాల తలనొప్పులు, ముఖ్యంగా ఐసైట్ రావడానికి ఈ చల్లనీరే కారణం. ఓకే. చిన్న పిల్లల్లో మనకి ఐసైట్ చాలా మంది చూస్తున్నాం. హ్మ్. నిజానికి చిన్న పిల్లల్లో ఐసైట్ రాకూడదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే చిన్న పిల్లలు ఆర్గాన్స్ అన్ని కూడా స్ట్రెంత్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చూడండి 5 సార్లు, 6 సార్లు తింటే కూడా అరుగుతుంది, వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. హ్మ్. వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అంత స్ట్రెంత్‌గా ఉంటుంది. అంటే హ్మ్. టోటల్ ఆర్గాన్స్ అన్ని కూడా స్ట్రెంత్‌గా ఉంటాయి. హ్మ్. కళ్ళు కూడా అంత స్ట్రెంత్‌గా ఉంటాయి. కానీ చిన్న పిల్లల్లో సైట్ రావడానికి ఈ చల్లని కూల్ డ్రింక్స్, కూల్ కేక్స్, కూల్ ఐస్ క్రీమ్సే. హ్మ్. పదే పదే తినడం వల్ల ఇప్పుడు చెప్పినట్టుగా బ్లడ్ సర్క్యులేషన్ కళ్ళకు తగ్గడం వల్ల కళ్ళు పనిచేసే సామర్థ్యం తగ్గుతుందండి. హ్మ్. ఏ ఆర్గాన్‌కైనా ఆ ఆర్గాన్‌కి అందేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పైనే ఆధారపడి ఉంటుంది అది పనిచేసే సామర్థ్యం. హ్మ్. ఏ ఆర్గాన్‌కైనా బ్లడ్ తక్కువైతే అది పనిచేయదు. అవును. ఇలాంటి ప్రమాదం జరుగుతుంది చల్లని నీటి వల్ల. హ్మ్. అందుకని దీనికి బదులుగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. అలాగే. గోరువెచ్చని నీళ్ళు తాగితే అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. హ్మ్. గోరువెచ్చని నీళ్ళు తాగితే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది వెంటనే. హ్మ్. హ్మ్. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి వెంటనే. ఓకే. హ్మ్. శ్వాస సంబంధ వ్యాధులన్నీ కూడా గోరువెచ్చని నీళ్ళు తాగితే తగ్గిపోతాయి. హ్మ్. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అవ్వాలంటే సర్టెన్ డిగ్రీ టెంపరేచర్ మెయింటైన్స్ అవ్వాలి. హ్మ్. గోరువెచ్చని నీరు ఏం చేస్తుంది, అది ఫుల్ఫిల్ చేస్తుంది, జీర్ణక్రియని పెంచుతుంది. గోరువెచ్చని నీరు వెంటనే బ్లడ్లోకి వెళ్తుంది కాబట్టి సర్క్యులేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. హ్మ్. దాంతో బ్లడ్ వెంటనే పల్చగా అవుతుంది. ఓకే. వెంటనే బ్లడ్లోకి పంప్ అవుతుంది వాటర్. దాంతో బ్లడ్ పల్చగా అయితే కిడ్నీల పైన బర్డెన్ తగ్గుతుంది, ఈజీగా హ్మ్. ఫిల్టర్ అవుతుంది. చిక్కగా ఉన్నటువంటిది ఇది ఈజీగా ఫిల్టర్ అవ్వదు, పలుచగా ఉన్నది ఈజీగా ఫిల్టర్ అవుతుంది. దాంతో కిడ్నీల పైన బర్డెన్ తగ్గుతుంది, కిడ్నీలు పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఓకే. అలాగే ప్యాంక్రియాస్కు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. ప్యాంక్రియాస్ కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. హ్మ్. అలాగే ఈ గోరువెచ్చని నీటి వల్ల ఇంటెస్టైన్ బాగా వెంటనే అబ్జార్ప్షన్ చేసుకుంటుంది, మలబద్ధక సమస్య తగ్గిపోతుంది, హ్మ్. మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు మంచి మెడిసిన్ అండి కాన్స్టిపేషన్కి. హ్మ్. హ్మ్. వేరే మందులు ఏమో అవసరం లేదు, గోరువెచ్చని నీళ్ళు తాగితే ఫ్రీ అయిపోతుంది. ఓకే. అలాగే ఇంటెస్టైన్లో మూమెంట్స్ పెరుగుతాయి. హ్మ్. గోరువెచ్చని నీటి వల్ల మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, జీవనక్రియలు వేగం పెరుగుతుంది. నేను గోరువెచ్చని నీళ్ళు తాగుతాను, మీరు హ్మ్. చల్లనీళ్ళు తాగుతున్నారు. హ్మ్. నా యాక్టివిటీ, నా మూమెంట్ ఎలా కనిపిస్తుంది మీకు? హ్మ్. అలా మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే. దాంతో మన జీవనక్రియల వేగం పెరిగితే హ్మ్. మనలో కెలరీస్ ఖర్చు అవుతాయి, బర్న్ అవుతాయి. దాంతో వెయిట్ పెరగకుండా ఉంటారు, వెయిట్ తగ్గుతారు కూడా. ఎక్సెస్గా ఉన్నటువంటి వెయిట్ తగ్గించడానికి బెస్ట్ మెడిసిన్ గోరువెచ్చని నీళ్ళు. ఓకే. సో ఫస్ట్ ఆహా! ఫ్రీగా వచ్చే మెడిసిన్ అండి. హ్మ్. మనలో ఎక్సెస్గా ఉన్నటువంటి వెయిట్ని తగ్గిస్తుంది. హ్మ్. గోరువెచ్చని నీటి వల్ల మన యొక్క బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఓకే. అలా స్టిఫ్నెస్ తగ్గుతుంది. హ్మ్. గోరువెచ్చని నీటి వల్ల మన నొప్పులు, నీ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, మజిల్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, అన్నీ రిలీఫ్ ఇలాంటివన్నీ అవుతాయి. కూడా తగ్గుతాయండి గోరువెచ్చని నీటి వల్ల. హ్మ్. హ్మ్. ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని ఎలాంటి వాటర్ తీసుకోవాలి? హ్మ్. గోరువెచ్చని నీరే తీసుకోవాలి. గోరువెచ్చని నీరు ఈ రెయిన్ సీజన్లో అయితే 24 అవర్స్లో ఎప్పుడు వాటర్ తాగినా గోరువెచ్చని నీళ్ళే తాగొచ్చు. ఓకే. వింటర్ సీజన్లో కూడా 24 అవర్స్లో ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్ళే తాగొచ్చు. హ్మ్. హ్మ్. సమ్మర్లో మాత్రమే, సమ్మర్లో డే అంతా కూడా నార్మల్ టెంపరేచర్లో వాటర్ తాగొచ్చు. మధ్యాహ్నం మరి ఎండగా ఉన్నప్పుడు కూల్ వాటర్ తాగొచ్చు. హ్మ్. సమ్మర్లో కూడా సాయంత్రము, రాత్రి అంతా కూడా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. హ్మ్. హ్మ్. ఇది గోరువెచ్చని నీళ్ళు ఇంత బాగా పనిచేస్తాయి, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయి. ఓకే. సో మీరడిగారు గదా! ఎలా తాగాలి? ఎందుకు తాగాలి? అని చెప్పి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. నిజంగా కూల్ డ్రింక్స్ తాగినప్పుడు గానీ, మనకి చల్లగా వాటర్ తాగినప్పుడు మంచిగా అనిపిస్తుంది. బట్ దానివల్ల బ్లడ్‌కి ఎలాంటి ఇష్యూ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, లోపల గట్ హెల్త్ గానీ ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకున్నారు కదా! తాగడానికి ట్రై చేయండి. మనకు ఆరోగ్యం కన్నా ఇంకేది ముఖ్యం కాదు కాబట్టి గోరువెచ్చని నీళ్ళు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. గోరువెచ్చని నీళ్ళు 2 డేస్ తాగి చూస్తే మన బాడీలో చేంజెస్ వస్తాయి. 2 హ్మ్. డేస్‌లో చేంజెస్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ మనం హ్మ్. ఎలా తీసుకోవాలనే టాపిక్‌లోకి వెళ్దాం. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.